మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా దగ్గర ఒక చిన్న నైఫ్ లాంటిది కూడా ఉండిద్ది. సో ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి దృశ్యం సినిమా ఉంది. ఫాదర్ ఎలా చిల్డ్రన్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు అది చూసినాకైనా కొంచెం వస్తే బాగుంటుందని నేను ఫస్ట్లీ నా మొబైల్లో ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ అని లేదా నెక్స్ట్ యాప్స్ ఉన్నాయి కదా లొకేషన్ షేర్ చేసే లొకేషన్ అయితే నేను కాలేజ్ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ గా ఉండాలి అంటున్నారు కదా. సెల్ఫ్ డిఫెన్స్ గా ఉంటే ఎంతవరకు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు? ఫస్ట్ సిచ్యువేషన్ అక్కడ వాళ్ళు మాటలతో చెప్తే మనం మాటలతో చెప్పచ్చు. అదే అమ్మాయిల మీద అత్యాచారాలు అమ్మాయిలనే కాదు పసి పిల్లల మీద కూడా జరుగుతుంది కదా. సో దీనికి నేను రీసెంట్ గా విన్నది ఏంటి అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్సే కారణం అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? అది పెద్ద కొత్త విషయం ఏం కాదు. అంటారు అమ్మాయిలు ఇలా చున్నీ వేసుకోకపోయినా తప్పే. హాయస్ వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ రోజు నేనైతే ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. మనం చూసుకున్నట్టయితే ఈ రోజులలో మహిళల పైన అమ్మాయిల పైన రోజు రోజుకి దాడులు అనేటివి పెరిగిపోతున్నాయి. ఏ మూల చూసినా కూడా అటు లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు అంటూ ప్రతి రోజు మనం ఏదో ఒక వార్త వినాల్సి వస్తుంది. కాబట్టి శారీరకంగా, మానసికంగా, అటు లైంగికంగా మహిళలు, అమ్మాయిలు రోజు రోజుకి కుంగిపోతున్నారు. ఇందులో కొందరు ధైర్యంగా జరిగినట్టుగా చెప్పగలిగితే, మరికొందరు ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏమీ తెలియని పరిస్థితిలో ఒక డిప్రెషన్కి లోనైపోయి చాలా వరకు అయితే ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఒకటైతే సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చాలా ఎక్కువ. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలాంటి యాప్స్ చాలా కామన్. ఈ యాప్స్లో కాకుండా ఏ ఇతర యాప్లలో కూడా ప్రొఫైల్ పిక్ పెట్టినా తప్పే, ఫ్యామిలీతో పిక్ దిగినా కూడా తప్పే, ఏదో ఒక అనర్థాలకి దారితీస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కొంటారు అనే కాన్సెప్ట్ పైన నేనైతే కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను. ప్రస్తుతం నేనైతే ఇప్పుడు సింగరేణి ఉమెన్స్ కాలేజ్కి అయితే వచ్చాను. సో ఇక్కడ నాతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళతో అడిగి సో ఎలా ఎదుర్కొంటారు అన్న కాన్సెప్ట్ అయితే తీసుకొని సో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. హాయ్ ఎవ్రీబడి. హాయ్. హాయ్ మ్యామ్. ఏం పేరమ్మా? పావని. పావని, సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటావా? ఎక్కువ ఉంటావా? సో అంటే మనం ఈ రోజులలో చూస్తున్నాం కదా, చాలా వరకు అమ్మాయిలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లం నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? లేదు, నేను ఫేస్ చేయలేదు. బట్ నేను చుట్టుప్రక్కల చూస్తూ ఉంటాను ఫేస్ చేసేవన్నీ. ఇప్పుడు నార్మల్గా చాలా విషయాల్లో చాలా అవకాశాలు దొరుకుతున్నాయి ఉమెన్ని హెరాస్ చేయడానికి. లైక్ మెయిన్గా దేని ద్వారా విమెన్ సైకలాజికల్గా టార్చర్ ఫీల్ అవుతుంది, ఎమోషనల్గా వీక్ అయిపోతుంది అంటే దట్ ఈస్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని ఉపయోగించి సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. మనం ఫొటోస్ని కానీ మార్ఫ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కానీ, మనీ అడగడం కానీ, ఇలా చాలా రకాలుగా విమెన్ని చాలా హెరాస్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ నేను చుట్టుప్రక్కల చూస్తూనే ఉంటాను. చాలా విషయాలు న్యూస్లో కూడా వింటూనే ఉంటాను, ఎప్పుడు వింటూనే ఉంటాను. ఒక్కసారి కూడా ఈ న్యూస్లన్నీ ఒక్కసారైనా ఆగుతాయా అని నేను అనుకుంటాను, కానీ ఎప్పుడూ ఆగవు. ఏదో ఒక టైంలో, ఏదో ఒకసారి, నెలకొకసారి, 2 నెలలకొకసారి ఇలాంటి న్యూసెస్ చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవైనా లైక్ యాసిడ్ దాడులు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానీ ఇలాంటివి చాలా వింటూ ఉంటాము. ఇవన్నీ ఆగిపోవడానికి ఎప్పుడు అసలు ముహూర్తం వస్తుందో అర్థం కావట్లేదు. ఇది జరగాలంటే ముందుగా చిన్నప్పటి నుంచే మంచి విమెన్లో ధైర్యం అనేది పెంచాలి. తల్లిదండ్రులు విమెన్కి చాలా సపోర్ట్గా నిల్చోవాలి. సమాజం ఎలాగో విమెన్ని పట్టించుకోదు. విమెన్ని ఎప్పుడు ఏ విధంగా బ్లేమ్ చేయాలా అనే చూస్తుంది. ఏ సిచ్యువేషన్ జరిగినా ఫస్ట్ రీజన్ వాళ్ళనే చెప్తుంది. విమెన్ సమాజం చేస్తుంది కదా అని తల్లిదండ్రులు కూడా సపోర్టివ్గా నిల్చోకపోతే, అలా నిల్చోకపోవడం వల్లనే చాలా విమెన్ సూసైడ్ చేసుకొని చనిపోయే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఒకవేళ అదే తల్లిదండ్రులు విమెన్కి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తే, తల్లిదండ్రులు కూడా సపోర్టివ్గా ఉంటే మేబీ విమెన్ అనే వాళ్ళు ఇలాంటివి ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని నేను అనుకుంటున్నాను. హాయ్ అక్క. ఏం పేరు? దీపిక. దీపిక ఏం చదువుతున్నావు? ఫైనల్ బీజెడ్సీ. ఫైనల్ బీజెడ్సీ. సో దీపిక, చాలా వరకు మనం చూస్తున్నాం కదా డే టు డే లైఫ్లో
అమ్మాయిల మీద అత్యాచారాలు అమ్మాయిలనే కాదు పసి పిల్లల మీద కూడా జరుగుతుంది కదా. సో దీనికి నేను రీసెంట్ గా విన్నది ఏంటి అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్సే కారణం అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? అది పెద్ద కొత్త విషయం ఏం కాదు. బేసిక్గా అందరు బ్లేమ్ చేసే విషయమే. సో చెప్తూ ఉంటారు అమ్మాయిలు ఇలా చున్నీ వేసుకోకపోయినా తప్పే, స్కర్ట్ వేసుకున్నా తప్పే, ఇంకేం వేసుకున్నా తప్పే. సో బాయ్స్ కూడా మరి షర్ట్లెస్ ఉంటారు అండ్ బటన్స్ ఇప్పేసి తిరుగుతుంటారు, మరి వాళ్ళని కూడా చేయాలి కదా. ఓకే మనదే అనుకుందాం, ఓకే మనదే తప్పు అనుకుందాం. చిన్నపిల్లలకు కూడా చీరలు కొట్టి తిప్పలేం కదా. వాళ్ళు స్కర్ట్ వేసుకుంటే ఏం ఫీలింగ్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకా ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది. అయినా పేరెంట్స్ అయినా మనకు సపోర్ట్ చేస్తారా అంటే బయటికి వెళ్తే చున్నీ వేసుకోవాలమ్మా, నీదే తప్పు అంటే ఎందుకు? అందరికీ ఫ్రీడమ్. అప్పుడెప్పుడో అంబేద్కర్ గారు జెండర్ ఈక్వాలిటీ గురించి రాశారంట కాన్స్టిట్యూషన్లో, ఇప్పటికీ అది ఎక్కడ కనిపించట్లేదు మనకైతే. సో బేసిక్గా మన సొసైటీదే మిస్టేక్. ఎప్పుడు ఏం చేసినా అమ్మాయిలే చెప్పుకుంటారు, ఎవరైనా అమ్మాయిలదే. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలి వచ్చింది అంటే ఉమెన్ ఇంకా జెండర్ ఇన్ఈక్వాలిటీలోనే ఉంది. ఎస్ అఫ్ కోర్స్ ఉంది. ఎందుకంటే ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, ఎన్ని క్యాంపెయిన్స్ చేసినా అప్పటి వరకే 5 minutes ఓ గ్రేట్ ఉమెన్ గ్రేట్ అంటారు, అయిపోద్ది అంతవరకే. హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళని పోనీ ఏమైనా బయట చేస్తే వీడియోస్ పర్పస్ అన్నీ బాగుంటాయి. లేటర్ ఆన్ నీదేంటి, నువ్వంతే, ఇంతవరకే. ఎవరైనా అంతే. ఇప్పుడు పోనీ గర్ల్స్ ఏమైనా హైయర్ స్టడీస్ చదువుదామని ఏదో సోషల్ మీడియాలో ఎవడో మనకు మెసేజ్ చేసినా అది మన తప్పే. ఎవరికైనా పోనీ చెప్పుకుందామంటే ఈవెన్ మదర్స్ మనల్ని అంటారు, ఫాదర్స్ మనల్ని అంటారు, బ్రదర్స్ మనల్ని. ఎప్పుడైనా ఫేస్ చేసావా అట్లాంటి ప్రాబ్లం? చాలా చూసా మేజర్గా. ఇప్పుడు మన చుట్టుపక్కల ఎన్ని చూసినా కూడా ఎవరిదైనా అంతే. ఈవెన్ నన్ను కాకపోయినా మా ఫ్రెండ్స్ది చూసినా, ఎవరిది చూసినా, ఎవరెక్కడ మెసేజ్ చేసినా, ఎవరెక్కడ ఏం చేసినా, అరే నీదే తప్పు, నువ్వు అలా ఉండకూడదు, ఎందుకున్నావు అని అంటారు. ఫ్రెండ్లీగా ఉంటాం, అది అలా అవుతుందని మనం కూడా అనుకోం, అలా అవ్వాలని కూడా ఎవరికి ఉండదు. హాయ్, ఏం పేరు? శ్రావ్య, ఏం చదువుతున్నావు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. సో అంటే అమ్మాయిల మీద జరిగే ఇప్పుడు సోషల్ మీడియా పరంగా అయితే మనం చూసుకుంటే చాలా మనకి ఒక స్ట్రేంజర్స్ మనకి మెసేజ్ చేసి ఆ ఫైనల్ గా అది వచ్చేసి అమ్మాయిలని బ్లేమ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను చేయలేదు, బట్ చూసాను ఇలాంటి సిచ్యువేషన్స్. నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకుంటా ఉంటారు. సో ఇలా ఒకరు సమ్ మెసేజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అమ్మాయిలు కొంచెం చేయగానే చెప్తూ ఉంటారు కదా, నీకోసం ఇది చేస్తా, వెంటనే పడిపోతారు. దానికి ఎందుకు పడిపోతారు తెలియదు అమ్మాయిలు. ఎందుకు పడిపోతారు? ఫస్ట్ వాళ్ళలో ఉండాలి డిఫెన్స్ పవర్, వాళ్ళకు ఉండదు, పడిపోతారు. వాళ్ళు మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంటారు. సో తను కూడా ఇలా స్టార్ట్ చేశారనమాట, మనీ ఇవ్వు, స్టార్టింగ్ స్టేజ్. వీళ్ళు అంటే మెసేజ్ చేసిన తను స్ట్రేంజర్, మనీ ఇవ్వు అనుకుంటా స్టార్ట్ చేస్తారు. ఆమె ఇచ్చింది, ఎందుకంటే నేను ఇస్తాను నా కోసమే కదా అని ఫీల్ అయిపోయి ఇచ్చేసినాక అప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఫొటోస్ పంపించమని, వీడియో కాల్స్ అని, ఎక్సెట్రా స్టార్ట్ అవుతుంది. అట్లా తన లైఫ్ మొత్తం అయిపోయింది, నాశనం అయిపోయింది. నెక్స్ట్లీ తను ఏం చెప్పానంటే, నువ్వు వచ్చేటప్పుడు నాకు 10 lakhs తీసుకొని నువ్వు వచ్చేసేయి, నాకు 10 lakhs అవసరం ఉంది, మనం బ్రతకడానికి కావాలి కదా, నువ్వు వచ్చేసేయి అని చెప్పి తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది. 10 lakhs తీసుకొని వాడక్కడ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో యాక్సెప్ట్ చేసుకోలేరు, వాళ్ళ మామయ్య సమ్ మీడియా పర్సనే. సో తను ఈ విషయం వాళ్ళ మామయ్యనే చదవాలి, ఈ న్యూస్ అనేది. అది తట్టుకోలేక చదివి ఆయన నెక్స్ట్ డే చనిపోయారు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? తను మళ్ళీ ఇంటికి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ కొట్టో తిట్టో తను యాక్సెప్ట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. అది సో మొత్తానికి ఒక అమ్మాయి లైఫ్ అంటే స్ట్రేంజర్ కి మెసేజ్ చేయడం వల్ల, రిప్లై ఇవ్వడం వల్ల, రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ థింగ్, ఒక స్ట్రేంజర్ మెసేజ్ అసలు రిక్వెస్ట్ వస్తే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ అవసరం ఏముంది? అంత అవసరం అసలు లేదు. ఎందుకు ఒకరికి మనం ఛాన్స్ ఇవ్వాలి? అవసరం లేదు కదా. ఒకరు ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోవాలి? వాళ్ళకి కూడా ఇంట్లో ఉంటారు కదా. అయినా సిస్టర్స్కి బ్రదర్స్కి వాళ్ళ మధ్య కూడా అలాంటి రిలేషన్ ఉండదు, వాళ్ళల్లో కూడా తప్పుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అలాంటి సిచ్యువేషన్స్ కూడా విన్నా, కొన్ని ఉన్నారు. ఒక అన్నయ్యనే తన చెల్లిని ఫోర్స్ చేయడం, సెక్షువల్ హెరాస్మెంట్. మరి ఇలాంటివి ఆల్రెడీ నీ లైఫ్ లో ఒకటి చూసావు కదా. సో ఇంకా ఇలాంటివి జరగకూడదు అంటే అమ్మాయిలు ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో అమ్మాయిలు ఫస్ట్ థింగ్ ఏదన్నా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఎమ్మటే ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోవడం, ఓవర్ థింక్ అనేది ప్రెసెంట్ కాన్సెప్ట్. ఎందుకు అది అలా పబ్లిసిటీ ఎక్కువ అవుతుందో అర్థం కావట్లే. అది పెద్ద ఫాల్ట్ థింగ్ నాకు తెలిసి. అసలు అవేం ఉండవు. ప్రెసెంట్లోకి వచ్చి ప్రాక్టికల్గా ఆలోచించి లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్స్ వాటంతట అవే దొరుకుతాయి. అండ్
మొత్తం అమ్మాయిలది తప్పు ఉందంటే అసలు నేను ఒప్పుకోను, అసలు ఒప్పుకోను. డెఫినెట్లీ అసలు అబ్బాయి చక్కగా పెరగచ్చు కదా. హాయ్, ఏం పేరు మా? కుందన. కుందన, ఎక్కడి నుంచి వస్తావు నువ్వు? మాది అశ్వాపురం. నేనైతే హాస్టలర్ ఇప్పుడు. ఓకే, అంటే నీ లైఫ్ లో ఎప్పుడైనా అంటే 10th దగ్గర నుంచి ఇంకా అమ్మాయికి ఒక హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, సో అట్లా ఎప్పుడైనా డైరెక్ట్ అంటే నాట్ సోషల్ మీడియా కాకుండా, సో అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా ఇంటి దగ్గర ఆకతాయిలు చేయడం కానీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసావా? సిచ్యువేషన్ కాదు, సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే నేననే కాదు, నేను చూసా, నాకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేశారు. జనరల్ గా చెప్పాలంటే ఒక బస్ లో నేనే చూసాను, నా పక్కన సీట్ ఒక అమ్మాయి కూర్చుంది, పక్కన ఒక అంకుల్ ఉన్నారు, దగ్గర దగ్గర వాళ్ళ డాడీ అంత ఏజ్ ఉంటది. ఓకే, ఆయన కూర్చున్నారు, ఆ బస్సు నార్మల్ గానే పోతుంది. మరి బస్సు పోతుంది, ఈ పిల్ల కదా ఆయన ఎందుకు వెళ్తాడు నాకు అర్థం కావట్లేదు. ఆయన జరుపుకుంటూ వచ్చి ఇట్లా చేయి టచ్ చేస్తున్నారు అమ్మాయిది. ఎందుకు అంటే ఎందుకు ఇట్లా అనిపించింది. ఆయనకి దాదాపు అంత కూతురు ఉందో అంతకంటే పెద్దది ఉందో కూడా తెలియదు. ఇప్పుడు మన కూతుర్ని మనం ఏ ఫీలింగ్ లేకుండా చూసినప్పుడు పక్కన వాళ్ళు ఎందుకు అలా చూడాలి, నాకు అర్థం కాదు నిజంగా, అసలు పెద్ద డౌట్ ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా ఏమైంది ఆ ఇన్సిడెంట్ లో? ఏం కాలే, ఆ అమ్మాయి ఏం చేస్తుంది పాపం, సీట్లు ఖాళీ లేవు, నిలవలేదేమో, మరి కూర్చుంది. ఎందుకు కూర్చుంది అంటే బేర్ చేసింది, అలాగే అతను చేసేది. ఆయన ఇటు జరుగుతుంటే ఇంకా ఇటు జరుగుతుంది, ఇంకా చేయలేదు, ఇంకా చేసేది ఏం లేదు అక్కడ. ఎవరికి చెప్తుంది? ఇప్పుడు పేరెంట్స్ కి చెప్పాను అనుకో, నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు, అసలు నీకు ఎందుకు కూర్చోవాల్సిన అవసరం ఏంది, మా పక్కన కూర్చోవచ్చుగా. లేకపోతే ఇంక ఇట్లాంటి ఇప్పుడు మనం చిన్న ఇన్సిడెంట్, ఇప్పుడు బస్ లో వెళ్తుంటే ఇలా జరిగిందని చెప్తాం, అరే నువ్వు ఇట్లా పోతే మళ్ళీ ఇట్లా జరిగింది, ఏం పోతావులే కాలేజ్కి, ఇంట్లో కూర్చో అంటారు. ఏం చేస్తాం, మన లైఫ్ స్పాయిల్ అయింది. అట్లా అనుకోని మరి అలా ఆలోచించారా ఇంకెలా ఆలోచించారా కానీ ఏం చేయలేకుండా అలానే కూర్చున్నారు దిగే వరకు. అమ్మాయి చెప్పుకోలేక ఆ పెద్ద చేసిందంతా సఫర్ అయిపోయింది కదా, సో అదే సిచ్యువేషన్ లో అంటే అమ్మాయి ప్లేస్ లో మీరు ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవారు తను చేసిన ఆ పనికి? ఎలా రియాక్ట్ అంటే, ఇప్పుడు సరే చేసింది చెప్పాలి, ఇప్పుడు మనకి మనలో మనం దాచుకుంటే ఏం చేసేది ఏం లేదు కదా. మనం అలాంటిది చెప్పి ఆయనకు తెలిసేలా చేయాలి, ఇలా చేయకూడదు అని. ఆయనకి ఇంకా బస్ లో ఉన్న వాళ్ళకి తెలిస్తే ఆయన చేయడం మానేస్తాడు, ఇంకా వేరే వాళ్ళు కూడా చేయాలన్న ఆలోచన మానేస్తారు. ఇట్లా చేయకండి సార్, ఇట్లా బాగోదు అంటే ఎవరు ఊరుకోరు కదా. కొంచెం గొడవ అంటే గొడవ అలాంటిదే, కొంచెం అది చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఇలా చేయకూడదు అని పక్కన, ఇప్పుడు మనల్ని చెప్తే ఎవరింటారండి, కొంచెం పక్కన వాళ్ళందరూ కూడా బస్ కండక్టర్ ఆర్ డ్రైవర్ ఎవరైనా కొంచెం చెప్పేలా చేయడం, అట్లా అందరికి తెలిసేలా చేయడం బెటర్. ఇంకా వేరే వాళ్ళు కూడా చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అమ్మాయి కొంచెం సేఫ్ గా ఉండొచ్చు అక్కడి వరకు, అంతేనా? నాతో పాటు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అయితే వాళ్ళ కజిన్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంట, సో అది ఏంటి అనేది షేర్ చేసుకుంటానంట. హాయ్, ఏం పేరు? సుప్రజ. సుప్రజ, ఏం జరిగింది? మీ కజిన్ కి ఏదో ఇన్సిడెంట్ అయింది అన్నారు కదా, ఏం జరిగింది? సో మా కజిన్ కాలేజ్ హాస్టల్ అన్నమాట, వేరే ప్లేస్లో ట్రైన్లో ట్రావెల్ అవుతున్నారు, సీట్లో కూర్చున్నారు, పక్కన ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ అంటే నియర్లీ వాళ్ళ ఏజ్, మా కజిన్ ఏజ్ అంత, డాటర్ ఆర్ బాయ్ ఉంటారు. ఓకే, సో 50+ అరౌండ్. యా, సో పక్కన కూర్చున్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కో ప్యాసింజర్స్. ట్రైన్ మూవ్ అవుతుంది, సడన్గా ఉన్నారు. బట్ ఆయన ఏంటి అంటే నార్మల్గా కూర్చున్నట్టే ఉన్నాడు, బట్ ఇట్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసినట్టు చేసి టచ్ చేయడం, అలా హెరాస్ చేసేసరికి ఇంకా మా కజిన్కి కోపం వచ్చి లేచి ఫస్ట్ అయితే కొట్టింది, గట్టిగా కొట్టింది. అండ్ కో ప్యాసింజర్స్కి తెలియదు కదా విషయం, వాట్ హ్యాపెండ్ అనేసి అందరూ షాక్ అయ్యి అడిగారు. సో ఏంటి అంటే సీట్స్లో లేడీస్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళకి చెప్పింది ఇలా చేస్తున్నాడు అనగానే అందరూ ఆయనని తిట్టి తరిమేశారు అక్కడ నుంచి. అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి అడుగుతున్నారు, భయపడుతుంది. అక్కడ వరకు ఒక్కతే, హాస్టల్ వరకు ఒక్కతే వెళ్తుంది, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అవుతే ట్రైన్ దిగిన తర్వాతకి ఏమైనా జరుగుతుంది ఏమో అని భయపడింది. బట్ పక్కన కో ప్యాసింజర్స్లో ఉన్న ఆంటీ వాళ్ళందరూ కొంచెం ధైర్యం చెప్పారు, ఏం కాదమ్మా, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళినా కూడా జనాల పబ్లిక్లో ఉండు, ఏం భయపడకు, అండ్ ట్రైన్ స్టేషన్ దాటే వరకు మేము చూసుకుంటాము, ఎవరైనా అలా ఏమైనా బిహేవ్ చేస్తే మేమందరం ఉన్నాము అని సపోర్ట్ చేశారు, ధైర్యం చేశారు. అమ్మాయి అట్లాంటి ప్రాబ్లమ్ సిచ్యువేషన్ ఎదురు అయినప్పుడు తను ధైర్యంగానే రియాక్ట్ అయింది, కానీ తర్వాత ఏం జరుగుతుందో అన్న ఒక్క విషయంగా తను భయపడాల్సి వచ్చింది. యాక్చువల్గా రీజన్ ఏంటంటే మన కంట్రీలోనే ఎక్కువగా అవుతుంది. మన దాంట్లో ఏంటంటే ఇట్లా జరిగింది, ఒక అమ్మాయికి ఇలా జరిగిందంటే స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోరు ఎక్కడ కూడా. అదే వేరే కంట్రీస్ లో ఎలా అంటే విత్ ఇన్ అవర్స్ లేదా విత్ ఇన్ 1 day or 2 days లోనే
ఏంటంటే ఆ పర్సన్ ఎవరో తెలుసుకుంటారు. ఫస్ట్ అయితే తెలుసుకున్న వెంటనే ఏం చేస్తారంటే మిడిల్ ఆఫ్ ద రోడ్ మధ్యలో తీసుకొచ్చే ఆ పర్సన్ ని చాలా బాధగా చంపడమో లేదంటే ఎట్లా అంటే చాలా నరకంగా చూపిస్తారు ఆ పర్సన్. చాలా మంది చూస్తూ ఉంటారు. ఆ పర్సన్ కి ఒక సైడ్ నుంచి ఇన్సల్ట్ అవుతా ఉంటది, అదే నేను ఎందుకు చేశాను గిల్టీ ఫీల్ అవుతా ఉంటది. ఇంకొక సైడ్ ఏంటో తెలుసా, చాలా మంది భయపడుతూ ఉంటారు, అమ్మో నేను ఇలా చెయ్యొద్దు, నాకు కూడా ఇలా చేస్తారేమో రేపటి అని. కానీ మన కంట్రీలో ఎలా అంటే ఆ పర్సన్ దొరికినా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి అలా చేయడము అలా ఉంటారు కదా, అలా చేస్తూ ఉంటారు. మన కంట్రీలో కూడా ఆ టెక్నాలజీ అనేది ఉండాలి. ఏంటి వేరే కంట్రీస్ లో ఉన్నాయి కదా, వెంటనే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు కదా ఇలా చేశారు ఆ పర్సన్ అనేసి, ఆ అమ్మాయికి అలా వెంటనే తెలిసిపోతుంది కదా విత్ ఇన్ అవర్స్ లో. అలా ఆ టెక్నాలజీ అనేది మన కంట్రీలో ఉండి మన దాంట్లో కూడా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటే మన కంట్రీలో కూడా అలా జరగవు కదా మేడం. అలా కొంతవరకైనా ఇట్లాంటి అరాచకాలు జరగకుండా ఆపచ్చు. అట్లీస్ట్ ఒక 100% లో 60% అయినా ఆపచ్చు కదా మ్యామ్. అనే భయం అనేది ఉంటది కదా, అందరి ముందు ఇలా తీసుకొస్తున్నారు, అమ్మో ఇలా చేస్తే నాకు ఎట్లా అవుతుంది, అందరి ముందు మా పేరెంట్స్ అదా ఇలా. కొంతమంది అబ్బాయిలు ఇట్లా అంటే ఫ్రెండ్స్ వల్ల చెడిపోతారు. ఓకే ఆ పర్సన్ మంచోడే ఫస్ట్ స్టార్టింగ్ లో, దాని తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా చెప్తా ఉంటారు, అదే ఇట్లా చేయాలిరా అమ్మాయిలతో, ఇట్లా మాట్లాడాలి, అట్లా చెయ్యాలిరా, హ్యాపీగా ఉంటారు, అది ఇది అని చెప్తారు. అది జస్ట్ అది మూవీస్ లో చూసే అట్రాక్షన్ మాత్రమే. అది రియాలిటీలో చేస్తే ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది, అంతేగా మ్యామ్. హాయ్, హాయ్ అక్క. ఏం పేరు? జోష్న అక్క. జోష్న, సొసైటీలో ఇలా జరుగుతున్నాయి కదా, ఒకదాని వెనుక ఒకటి మనం రిపీటెడ్ గానే చూస్తున్నాం కదా, సో వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అక్క ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు కర్ణాటక వాళ్ళది అక్కడ రేప్ కేసు జరిగింది. అది జరిగిన ఫ్యూ డేస్ ఒక 1 వీక్ అందరూ స్టేటస్ పెట్టి షేర్ చేయండి, హెల్ప్ చేయండి, తనకి న్యాయం జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి, ప్రతిదీ వాళ్ళు వాట్సాప్లో స్టేటస్ పెట్టి స్టోరీస్ పెట్టి మెన్షన్ చేయడం ఇలాంటివి చేశారు. దాని తర్వాత ఎమ్మటే ఒక హాస్టల్ది 300 గర్ల్స్ది ఇట్లా వీడియోస్ రాగానే అసలు ఆ కర్ణాటక అమ్మాయికి అసలు న్యాయం జరిగిందో లేదో అసలు అది ఏం పట్టించుకోలే. అమ్మాయి టాపిక్ వదిలేసారు. ఈ అమ్మాయి గురించి ఒకళ్ళే రీల్స్ పెట్టడం, స్టోరీస్ పెట్టడం, మీమ్స్ చేయడం, ఇదైపోయింది ఏమంటే ఒక చిన్న పాపకి రేపు జరగడం అంటే ఒక హాట్ టాపిక్స్ కోసం ఒక సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని ఎవరు ఫైట్ చేస్తారు? ఫైట్ చేసినా కానీ ఆ అమ్మాయికి న్యాయం అయితే జరుగుతలేదు. ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, అంత అమ్మాయికి అన్యాయం జరిగితే సపోర్ట్ చేయాలి, ధైర్యంగా ముందరికెళ్ళి మీరు కూడా చెప్పండి అని పేరెంట్స్ కూడా చేయాలి. ఎందుకంటే అమ్మ నా పరువు పోతుంది, నా కూతురు పరువు పోతుంది, పెళ్లి జరగదు, ఇలాంటి ఒక మైండ్ సెట్ తో పేరెంట్స్ కూడా ఒక అమ్మాయికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెళ్ళి చెప్పడం కానీ చేయడం అలాంటిది ఏమీ చేస్తలేరు. పేరెంట్స్ కూడా పిల్లలకి కొంచెం మోటివేషన్ ఇచ్చి, ఏం కాదు తల్లి, నీకు ఒక అబ్బాయి నీ మీద అసలు నీకు ఇష్టం లేకుండా ఒక అబ్బాయి నీ ఒంటి మీద చెయ్యేస్తే వాడి చెంప పగలు కొట్టాలి, లేకపోతే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయాలి, మాకు చెప్పాలి. ఇలాంటివి ఏమి వాళ్ళు కూడా చెయ్యకుండా వద్దు తల్లి మన పరువు పోతుందిరా, నీకు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఎవరా, నీకు ఇవన్నీ ఎందుకురా, కేసు పెట్టకురా, అది చెయ్యకురా అని పేరెంట్స్ కూడా కొంచెం అమ్మాయిని ఇలా లో చేయడం వల్ల ఆ అమ్మాయికి తనకు వచ్చిన ధైర్యం కూడా చనిపోయి అక్కడ అమ్మాయి అదే డిప్రెషన్లో నాకు ఇంతే, ఇంకా ఈ సొసైటీలో నాకు ఇంకా అమ్మాయిలకి ఇంతే వాల్యూ ఉంటుందని అమ్మాయి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సో ఇందుకు పేరెంట్స్ కూడా కొంచెం మోటివేట్ చేసి, ఏం కాదు తల్లి ఆ అబ్బాయిని కొట్టు, ఏం కాదు, నీ సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు చేసుకోరా, నీ కోసం ఒకళ్ళు ఉంటారు అని అనుకోవద్దు, నిన్ను నువ్వు కాపాడుకునే అంత మోటివేషన్ వాళ్ళు ఇవ్వాలి. హాయ్. హాయ్ మేడం. ఏం పేరు? నవ్యశ్రీ మేడం. నవ్యశ్రీ, ఎప్పుడైనా సైబర్ నేరాలు బాగా జరిగినా అందులో ఎప్పుడైనా ఇట్లా అమ్మాయిలకు సంబంధించి ఏదైనా ఇన్సిడెంట్ ఫేస్ చేశారా? అవును మేడం, నా కజిన్ ఇలా ఫేస్ చేసింది మేడం. ఏమైందంటే తనకేంటంటే తను ఎడ్యుకేషన్ చదువుకుంటుంది. సో ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అంటే ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేయాలి అని తనకే ఉందన్నమాట. సో వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏంటంటే ఒప్పుకోవడం లేదు. సో ఎట్లయినా సరే నేను అమౌంట్ ఎర్న్ చేయాలని చెప్పి సో గూగుల్లో అలా సెర్చ్ చేసింది అనమాట. సో గూగుల్ ఏంటంటే గూగుల్ ఏంటంటే చాలా వరకు నమ్మకం ఉండే కంపెనీ. సో అందులో ఏంటంటే నటరాజ్ కంపెనీ ఇట్లా కంపెనీ ఉంటే తను ఏమనుకుందంటే ఇది మంచి బ్రాండెడ్ కంపెనీ కదా, సో ఓకే అని చెప్పి తను ఏం చేసిందంటే తను అప్లై చేసింది అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము నీకు నటరాజ్ పెన్సిల్స్ పంపిస్తాం, ప్యాకెట్ పంపిస్తాం, జస్ట్ ప్యాక్ చేయడమే అని చెప్పారు తనతో. ఇది ఈజీ పనే కదా అని చెప్పి అనుకుంది. సో పెన్సిల్ తను అమౌంట్ పే చేసేది లేదు, ఏమీ లేదు. సో దీంట్లో మనకి రిస్క్ ఏముంది అనుకొని తను కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఇంటికి నటరాజ్ పెన్సిల్స్ వచ్చినాయి, ప్యాకెట్స్ వచ్చినాయి. సో తను ఏం చేసిందంటే ప్యాక్ చేసి పంపించింది. సో అమౌంట్ వచ్చింది తనకి. అమౌంట్ వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చేటప్పుడు అకౌంట్ అడుగుతారు కదా, అకౌంట్ నెంబర్ అవి డీటెయిల్స్. సో ఆ డీటెయిల్స్ అన్ని తను ఇచ్చింది అనమాట. సో ఇవ్వగానే ఏమైందంటే
తినే అమౌంట్ అంతా కూడా వాళ్ళ అకౌంట్ లోకి మొత్తం వాళ్ళ మదర్ అకౌంట్. ఇప్పుడు చాలా మందికి Okay, ఫోన్ పే అర్థమైంది. నెంబర్స్ అవన్నీ కూడా పిల్లలకి చెప్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు మేడం? అవును. పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆ అమ్మాయిని నమ్మి తనకి అకౌంట్ నెంబర్స్ అన్ని కూడా నెంబర్స్ 6 డిజిట్స్ నెంబర్స్. అదే సో PIN. ఆ పిన్ నెంబర్ చెప్పారు తనకి. తనేమో మిస్యూటిలైజ్ చేసుకుంది. తనేంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే తను అలా చేసింది. బట్ లాస్ట్ కి ఇట్లా జరిగింది. సో మొత్తం అమౌంట్ అంతా పోయిన తర్వాత ఇన్సిడెంట్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది. సో లేటర్ చేసేది ఏం లేదు, బట్ కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు సైబర్ సొసైటీలో. క్రైమ్ నుంచి. సో ఏంటంటే అక్కడ తననే కాదు చాలా మంది కూడా అంటే పార్ట్ టైం జాబ్స్ కి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. హాయ్. హాయ్ మ్యామ్, నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ జనరల్ మ్యామ్. ఓకే, నీ పేరేంటి? జై సింధు మేడం. జయసింధు, మనకి చాలా వరకు బయట అమ్మాయి చాలా సఫర్ అవుతుంది కదా, సో వీళ్ళు ధైర్యంగా ఉండడానికి పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి? అంటే మనకు పేరెంట్స్ బయటకు వెళ్ళినా ఎక్కడున్నా ఎలా ఉండాలని సపోర్ట్ అనేది ఇవ్వాలి మేడం. హాయ్, హాయ్ మ్యామ్. ఏం పేరు? హాస్ని, ఏం చదువుతున్నావు? బీకామ్ జనరల్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు కాలేజ్ స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్కి వచ్చారు కదా, సో ఇక్కడ లైఫ్ మొత్తం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి కదా, మ్యామ్. సో పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటే ఒక అమ్మాయి బయటికి వచ్చి చదువుకొని సొసైటీలో ఒక పొజిషన్ లో నిలబడగలదు? ఫస్ట్ పేరెంట్స్ తనకి అంటూ ఇట్లా నేర్పియాలి మ్యామ్. ఫస్ట్ చాలా ఒక బాయ్ లా పెంచాలి ఒక అమ్మాయిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఇది చేయాలి, అది చేయాలి, సపోర్ట్ చేయాలి. ఒక ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్ లా, మదర్ అలా ఉంటే తను ఏదైనా ఎదిరించగలుగుతుంది. కానీ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ సొసైటీ టెక్నాలజీని చూసి మా అమ్మాయి కూడా అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చాలా స్ట్రిక్ట్ చేస్తే ఎవరైనా కానీ ఇట్లా బయట జరుగుతున్నాయి కదా మ్యామ్, రేప్స్ అట్లాంటివి జరగడానికి కారణం పేరెంట్స్ వల్ల కూడా అవుతుంది మ్యామ్ కదా. మొన్న ఒక ఇన్సిడెంట్ 5 years పాపని రేప్ చేశారు. సో అంటే ఆ అమ్మాయి దగ్గర ఏముంటుంది, చిన్న పాప కదా, మాటలు కూడా సరిగ్గా రావు. ఆమె చిన్న పాపే కరెక్టే మ్యామ్. మరి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు కదా, అన్యూజ్ చేసుకుంటున్నారు కదా, మంచిగా చేయొచ్చు కదా, ఏం కాదనట్లే కదా. అన్యూజ్ చేసుకోవడం వల్లనే కదా వాళ్ళు అలా చేస్తున్నారు బాయ్స్. హాయ్. హాయ్, ఏం పేరు? సమిత. సమిత, ఫస్ట్ నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఎవరితో షేర్ చేసుకుంటావు? ఫస్ట్ నాకు ప్రాబ్లం వస్తే నేను అఫ్ కోర్స్ మా డాడీకే చెప్తా. మీ డాడీకి చెప్తారు. మా సో మీ ఫాదర్ మీకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఓకే, సో వన్ మోర్ క్వశ్చన్. అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ గా ఉండాలి అంటున్నారు కదా, సెల్ఫ్ డిఫెన్స్ గా ఉంటే ఎంత వరకు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు? ఫస్ట్ సిచ్యువేషన్ అక్కడ వాళ్ళు మాటలతో చెప్తే మనం మాటలతో చెప్పొచ్చు. అదే వాళ్ళు కొట్టడం అట్లా అట్లా రియాక్ట్ అయితే మనం కూడా రియాక్ట్ అవుతాం. కానీ మన దగ్గర అంత స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. అది అలాంటప్పుడు ఇక పక్కనోళ్ళని హెల్ప్ అడగడం. ఇన్ కేస్ మీరు వెళ్ళే ప్లేస్ లో ఎవరూ లేరు, అప్పుడు ఏం చేస్తారు? సపోజ్ మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, రేపు మార్నింగ్ జాబ్ చేస్తారు సమ్ సిటీస్ లో, సో నైట్ షిఫ్ట్స్ అలా ఉంటాయి, అప్పుడు మీరు ఒక్కరే రావాల్సి వస్తుంది కదా, సో ఆ సిచ్యువేషన్స్ లో ఎలా రియాక్ట్ అవుతారు? వాటికి కూడా కొన్ని ఉన్నాయి కదా, యాప్స్ అనేసి ఎమర్జెన్సీ కాల్స్ అనేసి ఉంటాయి కదా, నేనైతే అవే యూజ్ చేస్తా. శ్రావ్య, నువ్వు డైలీ కాలేజ్కి వస్తున్నావు, ఒక్కదానివే వస్తావా? ఒక్కదాన్ని వస్తా. నువ్వు కాలేజ్కి వచ్చినా షాపింగ్స్కి వెళ్ళినా కూడా ఒక్కదానివే వెళ్తావా? వెళ్తా. సో అటువంటిప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని బయటికి వస్తావు నిన్ను నువ్వు సేఫ్ గా ఉంచుకోవడానికి? సో ఫస్ట్లీ నా మొబైల్లో ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ అని లేదా నెక్స్ట్ యాప్స్ ఉన్నాయి కదా లొకేషన్ షేర్ చేసే లొకేషన్ అయితే నేను కాలేజ్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా నేను లొకేషన్ షేర్ చేసే వస్తాను. మా ఇంట్లో ఎవరైనా అంతే, వెరీ సపోర్టివ్. సో మేము ప్రతిదీ లొకేషన్ షేర్ చేసే వస్తాం. నా దగ్గర ఒక చిన్న నైఫ్ లాంటిది కూడా ఉండిద్ది. సో ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి చిన్నగా అనిపిస్తాయి, చూసిన వాళ్ళకి ఇవన్నీ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు అవసరమా అనే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మాయిలా అంటారు, ఎవరో కూడా కాదు, మళ్ళీ పెట్టుకొని తిరగాలని కూడా అంటారు. కానీ ఇది చాలా మ్యాండేటరీ థింగ్స్, బేసిక్ నీడ్స్ ఇవన్నీ. సొసైటీ ఏం మంచిగా లేదు, సో అవన్నీ మ్యాండేటరీ థింగ్స్. అండ్ నేను ఒక్కరికి కాదు, మా ఇంట్లో అందరికీ ప్రతి ఒక్కరికి నేను షేర్ చేసే వస్తాను లొకేషన్. నేను ఒకవేళ నేను అక్కడ ఎక్కువసేపు ఆగాను, నాకు అక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, నేను కాంటాక్ట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ మినిట్ మా ఫాదర్ అక్కడ ఉంటారు. సో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇలానే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది డెఫినెట్లీ. ఫాదర్ ఎలా అర్థం చేసుకుంటారో ఏమనుకుంటారో అని ఉండిపోతారు, కానీ బేసికలీ చెప్పి చూస్తే కదా తెలుస్తుంది. అవును, చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వాళ్ళకి తెలుసు, తండ్రికి తెలియదా ఏం చేయాలో? వాళ్ళు అన్నీ చేస్తారు డెఫినెట్లీ. వాళ్ళు తీసుకున్నంత ఎవరు తీసుకోరు. బేసికలీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. దృశ్యం సినిమా ఉంది, ఫాదర్ ఎలా చిల్డ్రన్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు, అది చూసినాకైనా కొంచెం వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. బేసికలీ ప్రతి ఫాదర్ కూడా అలానే చేస్తారు.
బయట పెట్టద్దు, ఇలా ఉండిద్ది ఇలా ఉండిద్ది అని ఎవ్వరు అనుకోరు. ఆడపిల్లని ఒక్కదాన్ని ఇలా వదిలేరు. నేను ఉన్నాను, నువ్వు చెయ్యి అని ధైర్యం ఖచ్చితంగా ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. సో చూసారు కదా, ఒక్కొక్క అమ్మాయి ఆన్సర్ ఒక్కొక్క రకంగా ఉంది. అసలు కొందరు అయితే డైరెక్ట్ ఆదిపరాశక్తిలో అసలు ఏంటిదంతా మాకు అని మాట్లాడుతున్నారు. సో ఇంట్రోవర్ట్స్ ఎవరు ఉన్నా కూడా దయచేసి ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది అని అంటే ఫస్ట్ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయండి. పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. సో ఇందాక ఈ అమ్మాయి చెప్పినట్టు ప్రతి ఒక్కరు చెప్పారు, తనే కాదు, లైవ్ లొకేషన్ షేర్ చేయండి. అది మనకి మాక్సిమం 8 hours ఉంటుంది. సో ఈ 8 hours లోపల మనం మన పేరెంట్స్ అయినా ఎవరినైనా ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాము. కాంటాక్ట్ అవ్వకుండా ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కరూ డేర్గా ఉండండి. బయట జరిగే సిచ్యువేషన్స్ నుంచి కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మీకు మీరు సెల్ఫ్ డిఫెన్స్గా లైక్ పెప్పర్ స్ప్రేస్ కానీ ఇలాంటివి ఏవైనా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లొకేషన్ షేర్ చేయడము, లేదా షీ టీమ్ ప్రతి ఒక్క దగ్గర మనకి షీ టీమ్ అవైలబుల్లో ఉంది. సో ఆ షీ టీమ్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవడము, లేదా ఎమర్జెన్సీ కాంటాక్ట్లో వాళ్ళ నెంబర్ మన పేరెంట్స్తో పాటు వాళ్ళ నెంబర్ కూడా షేర్ చేసి పెట్టుకోవడం. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్లో పేరెంట్స్ నెంబర్స్తో పాటు షీ టీమ్ నెంబర్స్ కూడా పెట్టుకొని సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, అమ్మాయిలందరికీ ఒకప్పుడు అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ అంటే లిప్స్టిక్స్, మేకప్ కిట్స్ ఉండేటివి. సో ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఒక పెప్పర్ స్ప్రే, ఒక నైఫ్ ఉంటుంది. సో అందరూ క్యారీ చేయమని చెప్పము, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ.